అరణ్యకాండము 32వ సర్గము. శూర్పణఖ లంకకేగి రావణుని చూచుట. 14,000 మంది క్రూర రాక్షసులతో కరుడు, దూషణుడు, త్రిశిరుడు నొక్క రామునిచే యుద్ధరంగమందు చనిపోవట చూచి శూర్పణఖ వగర్చుచు గొప్ప ధ్వనితో నేర్చెను. అనన్య సామాన్యమైన రాముని పరాక్రమమును చూచి కలత చెందినదై వేగముగా రావణునిచే రక్షింపబడుచున్న లంకాపట్టణమునకు వెళ్లి పుష్పక విమానాగ్రమందున్నవాడును ప్రకాశమానమైన తేజస్సు గలవాడును దేవతలచే కొలవబడుచున్న దేవేంద్రుని వలె మంత్రియుక్తముగా ఉన్నవాడును సూర్య సమానమైన బంగారు సింహాసనమునందు బంగారు వేదిక యందు ప్రకాశించుచున్న అగ్నివలె నున్నవాడును అఖిలమైన దేవతలు, గంధర్వులు, తాపసులు మొదలగు వారిచే జయింపరాని వాడును యమునితో సాటివచ్చువాడును దేవతలకును రాక్షసులకును జరిగిన సంగ్రామములందు సాటిలేని తీవ్రత గల వజ్రాయుధము దెబ్బ వలన గాయము గలవాడును ఐరావత దంతఘాతము చేత నేర్పడిన మచ్చగల యురముగలవాడును పొడవైన 20 చేతులను 10 తలలను వింజామరలు తెల్లని గొడుగు విశాలమైన యురము రాజలక్షణములు గలవాడును వీరుడును స్వచ్ఛమైన వైడూర్యం వలె ప్రకాశించువాడును పెద్ద ముఖము గలవాడును తెల్లని దంతములు గలవాడును విష్ణుచక్రము మొదలైన అనేక సాధనముల చేతను ఇతర అస్త్రముల చేతను కొట్టబడినవాడును దెబ్బలు తగిలిన సమస్త దేహభాగములు గలవాడును కలతపెట్టరాని సముద్ర సమూహములను సైతము కలత చెందించినవాడును సమస్తములైన పెద్ద కొండలను ఎగరగొట్టినవాడును దేవతల సైన్యమును పారద్రోలినవాడును రాక్షసులందరకును నాయకుడును భయంకరుడును పరభార్యలను కోరువాడును సమస్త దివ్య శస్త్రాస్త్రములు గలవాడును మునుల యజ్ఞములకు విఘ్నమునర్చువాడును భోగవతి యందు సర్పరాజైన వాసుకిని యుద్ధమందోడించినవాడును తక్షకుని గెలిచి అతని భార్యను హరించినవాడును కైలాస పర్వతమందు కుబేరుని గెలిచి పుష్పక విమానము నా క్షణముననే తెచ్చిన మహాశూరుడును నందనవనమందు చైత్రరథ వనమునందునూ గల సుందర సరోవరముల యందములను పూర్తిగా నాశనము చేసిన వాడును ఉదయించుచున్న సూర్యచంద్రునాపగల బలశాలియు లోకములన్నీయు హా హా ఎనునట్లు 10,000 ఏండ్లు పూర్వము బ్రహ్మను గూర్చి తపస్సు చేసి తన తలలు త్రెంచి అర్పించి పూజించి ఆ నలువ చేత రాక్షసుల చేతను దేవగంధర్వ పిశాచుల చేతను పక్షుల చేతను సర్పముల చేతను మనుషులు తప్ప తక్కిన జాతుల వారి చేత యుద్ధమందు చావు లేకుండా వరములను పుచ్చుకొని యజ్ఞములను పాడుచేసి హవిస్సులను హరించువాడును బ్రాహ్మణ హంతయు దుష్టుడును బాణము వలె కఠినుడును దయారహితుడును దుష్ట కార్యములందాసక్తి గలవాడును ఇంద్రశత్రుడును సర్వభూతములను భయపెట్టువాడును దేవలోక వాసులను హింసించువాడును అట్టహాసము చేతనే దేవతాస్త్రీల గర్భస్రావము చేయువాడును గొప్ప బాహు పరాక్రమము చేత విరగొట్టబడిన ఐరావత దంతములు గలవాడును లోకములకు కీడు చేయుటయే ఇష్టముగా గలవాడును కుటిలమైన నడవడి గలవాడును రాక్షసకుల వ్యర్థనుడును ప్రత్యక్ష లయకాలుని వంటివాడును భూషణములచే అలంకరింపబడినవాడును అయిన తన ఎన్నయ్యగు రావణుని జూచి రాక్షసయగు శూర్పణఖ భయంతో నిండినదై ఇట్లు పలికెను. అరణ్యకాండము 32వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ 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 నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.